ఏపీలో అయితే గోదావరి జిల్లాలో ఎవరైతే వాళ్ళ యొక్క స్థానాన్ని కోల్పోకుండా ఉంటారో వాళ్ళే ఎక్కువగా ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశాలు అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి, కూటమికి ఎక్కువ అవకాశం ఉందా లేదంటే వైసీపీ పార్టీకి ఎక్కువ అవకాశం ఉందో తెలియజెప్పడానికి మాతో ఉన్నారు కాకినాడ ప్రతినిధి మా ప్రతినిధి నందిని ఉన్నారు. నందినితో మాట్లాడదాం. నందిని, చెప్పండి, రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఎడ్జుండే అవకాశం ఉందా, కూటమికి ఎడ్జుండే అవకాశం ఉందా, ముఖ్యంగా గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో? అదే తీరులో ఏపీలో కూడా రాజకీయం కూడా అదే వేడెక్కిందని చెప్పాలి. మరో పక్క చూసుకున్నట్లయితే ప్రజాగలం పేరుతో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఒకే వేదికపై అయితే ప్రసంగిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారంలో దూచుకుపోతున్నారు. మరో పక్క మేము సిద్ధమే కార్యక్రమం ద్వారా అయితే జగన్మోహన్ రెడ్డి కూడా తన అనుచరులతో కూడా ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో అయితే ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. అన్ని పార్టీలు కూడా 2014-19 కంటే 2024 జరిగే రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయని చెప్పాలి. గెలుపు గుర్రాలు ఒక పక్క వెళ్తుంటే గెలిపే ధ్యేయంగా మరో పక్క ముందుకు వెళ్తూ ఉంటున్నారు. ముఖ్యంగా కోనసీమ, మీరు చెప్పినట్లు కోనసీమ, కాకినాడ జిల్లా, అటు తూర్పు గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే రాజకీయం మరింత వేడెక్కిందనే చెప్పాలి. ఇక్కడ ఎక్కువగా కాపు ఓట్లు ఉంటాయి. మరి ముఖ్యంగా జనసేన ఇక్కడ ఎక్కువగా ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. ఏదైతే ఉమ్మడి కూటమి సంబంధించి జనసేన, బీజేపీ, టీడీపీ ముందుకు వెళ్తున్నారు. ఏదైతే సీట్ల సర్దుబాటు విషయంలో తలనొప్పిగా తమ అధినేతలకు తలనొప్పిగా మారినప్పటికీ ఇప్పటికి ఒక కొలికి వచ్చిందని చెప్పాలి. మరి ముఖ్యంగా ఏదైతే ఇటు ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారో అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో ఏదైతే కొన్ని త్యాగాలు కూడా చేయాల్సిన పరిస్థితిలో త్యాగాలు చేసినప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ కూడా కొన్ని అసమ్మతి అయితే నెలకొందని చెప్పాలి. అసమ్మతిని తీర్చుకుంటూ ముందుకు కూడా తమ అధినేతలు కూడా ఆయా నాయకులను కలుస్తూ వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తూ రాబోయే ఎన్నికలు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామనే హామీలతో అయితే వాళ్ళని బుజ్జగించుకుంటూ ముందుకు వెళ్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే కూటమికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా అసమ్మతి ఉన్నప్పటికీ కూడా కొన్ని పార్టీలు సపోర్ట్ చేయకపోవడంతో ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో క్యాండిడేట్ కూడా జనాల్లో వెళ్ళకపోవడము, మరోపక్క క్యాండిడేట్స్ ని కూడా సంబంధించిన కార్యకర్తలను సమన్వయంతో ముందుకు వెళ్ళకపోవడంతో అక్కడ అసమ్మతి బాగా నెలకొందనే చెప్పాలి. మరోపక్క వైసీపీ వైనాట్ 175 దిశగా అయితే ముందుకు వెళ్తుంది. మరోపక్క అధికారం చేపట్టిన వైసీపీ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా గడప గడపకు వెళ్తూ తాము అందిస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, తాము చేస్తున్న అభివృద్ధిని వివరించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆ దిశగానే 175 మళ్ళీ సీట్లు గెలిపే ధ్యేయంగా అయితే అటు జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు కూడా ముందుకు వెళ్తుందని చెప్పాలి. ఏది ఏమైనా సరే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించి ఏదైతే కూటమి ఉందో కూటమి దిశగా ప్రతి సీటును కూడా తాము కైవసం చేసుకునే విధంగా అయితే 3 పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. మరోపక్క వైసీపీ కూడా అదే ధ్యేయంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. థ్యాంక్ యూ నందిని.